తిరుమలలో పిండిమరను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ పరిశీలించారు. విచారణలో భాగంగా టీటీడీ అధికారులతో కలిసి ల్యాబ్ను తనిఖీ చేశారు. ముందుగా నీరు, ఆహార పరిశోధనశాలను పరిశీలించారు. అనంతరం ఎన్డీడీబీ విరాళంగా అందించిన నెయ్యి నాణ్యతను పరిశీలించే అత్యాధునిక పరికరాల్ని సందర్శించారు. ప్రస్తుతం నెయ్యి నాణ్యతను దీని ద్వారానే పరీక్షిస్తున్నట్లు అధికారులు ఆయనకు తెలిపారు. 2020 నుంచి 2024 వరకు నెయ్యి నాణ్యతను ఏ విధంగా పరీక్షిస్తారో అడిగి తెలుసుకున్నారు. గతంలో పీహెచ్ మీటర్, వెయిట్ బ్యాలెన్స్ రిఫ్రిజిరేటర్, కండక్టివ్ మీటర్ మాత్రమే ఉండేవని దినేష్ కుమార్కు టీటీడీ అధికారులు వివరించారు. వీటి విలువ 50,000 రూపాయలు కూడా ఉండదని, వీటితో సాధారణ కల్తీలు మాత్రమే గుర్తించడానికి వీలవుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీడీబీ ఆధ్వర్యంలో 77 లక్షలతో ఏర్పాటు చేసిన పరికరాలను వినియోగిస్తున్నామని, వీటితో ఆహార పదార్థాలు, నీటిలో పెస్టిసైడ్స్, నెయ్యి, నూనెలో ఉండాల్సిన కొవ్వుల శాతం, వెజిటబుల్ ఆయిల్, జంతువుల కొవ్వు వంటివి గుర్తించవచ్చని తెలిపారు. అనంతరం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆహార నాణ్యత పరీక్షా కేంద్రాన్ని దినేష్ కుమార్ పరిశీలించారు.